లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణలో మెజారిటీ స్థానాలు తెరాస గెలుచుకోవడం ఖాయమనే అభిప్రాయానికి అధికార విపక్షాలు వచ్చాయి. అయితే ఒక్క సీటులో మాత్రం తెరాసకి ఓటమి తప్పదన్న అంచనాలు మొదలయ్యాయి. అదే ఖమ్మం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో మెజారిటీ స్థానాలను ప్రజాకూటమి అభ్యర్థులు గెలుచుకోవడమే కాదు, లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కలిపి దాదాపుగా 1,50,000 ఓట్ల మెజారిటీ వరకు సాధించారు. దాంతో తెలంగాణలో మిగతా చోట్ల సంగతేమో కానీ ఖమ్మంలో మాత్రం ప్రజాకూటమి అభ్యర్థి గెలుస్తారని ఓ అంచనాకొచ్చారు. అందుకే కాంగ్రెస్ లోని ముఖ్య నేతలంతా ఖమ్మం టికెట్ కోసం రేసులో ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు. అయితే సహజంగా ఆ స్థానాన్ని టీడీపీకి వదిలిపెట్టాల్సి ఉంటుంది. కూటమిని కొనసాగించాలనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం కాబట్టి టీడీపీకి ఇచ్చే 1-2 పార్లమెంటు సీట్లలో ఖమ్మం సీటు ఖాయంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఖమ్మం సీటు ఖాయంగా తీసుకుంటుంది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయగలిగిన ఒకే ఒక్క నేత నామా నాగేశ్వరరావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నామా మొదటి నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఖమ్మం బరిలో నిలబడాల్సి వచ్చింది. కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవడంతో ఓడిపోయారు. ఆ ఒక్క సీటే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ గెలిచింది. అదే ఇప్పుడు నామా నాగేశ్వరరావు పోటీకి కలిసొస్తోంది. ఇప్పుడు ఆయన లోక్సభ ఎన్నికలకు తన కేడర్ ను సమాయత్తం చేసుకుంటున్నారు. కొద్ది రోజులుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. రేపో మాపో ఎన్నికల ప్రకటన రానున్న తరుణంలో కసరత్తు ముమ్మరం చేశారు. అనూహ్యంగా టీఆర్ఎస్ తరపున తుమ్మల నాగేశ్వరరావు పేరు తెరపైకొచ్చింది. గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడంతో మంత్రి పదవి మిస్ అయింది. ఇప్పుడు ఖమ్మం బరిలో ఆయనను దింపాలని కేసీఆర్ దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమ్మం సీటును గెలవాలనే పట్టుదలతో ఉండడంతో నామాకు ధీటైన ప్రత్యర్థి ఆయనే అవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు ఇద్దరూ ఖమ్మం రాజకీయాల్లో టీడీపీకి పెద్ద దిక్కులా వ్యవహరించేవారు. అయితే ఇద్దరూ తమ ఆధిపత్యం కోసం 2 వర్గాలుగా మెయింటైన్ చేయడంతోనే సమస్య వచ్చింది. ఒకరి వర్గాన్ని ఒకరు ఓడించుకోవడానికి ప్రతి ఎన్నికల్లోనూ ప్రయత్నించడం కామన్ అయిపోయింది. 2014 ఎన్నికల్లో కూడా ఒకే పార్టీ తరపున పోటీ చేసిన ఇద్దరూ ఓడిపోయారు. దానికి కారణం పరస్పర సహకారం లేకపోవడమే. ఆ తర్వాత తుమ్మల టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. కానీ నామా టీడీపీలోనే ఉన్నారు. దీంతో మిత్రులు కాస్త ప్రత్యర్థులుగా మారారు. ఇప్పుడు ముఖాముఖి తలపడడానికి సిద్ధమయ్యారు. మరి కూటమి తరపున టీడీపీకి సీటొస్తుందా, అసలు కూటమనేది ఉంటుందా అన్నదే ఆసక్తి రేపుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.